హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రకాష్. క్షమించాలి ఫ్రెండ్స్, నిన్న నేను కొంచెం బిజీగా ఉన్న కారణంగా చాలామందికి ఆన్సర్ చేయలేకపోయాను, అలాగే వీడియో కూడా చేయలేకపోయాను. అందుకోసమే ఈరోజు మార్నింగే వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే యాక్చువల్లీ బిజీ ఎస్టర్డే, చాలా బిజీగా ఉన్నాను. చాలా అంటే చాలా బిజీ, ఎవరి కాల్ కూడా అటెంప్ట్ చేయలేకపోయాను. దానికోసం క్షమించాలి. సో ఈరోజు మనము టాపిక్ వచ్చేసి మనకు సండే రోజు జరిగినటువంటి మన సిఓ చేత మీటింగ్ ఏదైతుందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇవాళ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అందరూ కూడా జాగ్రత్తగా వినండి. వెరీ ఇంపార్టెంట్ మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో భాగంగా సో మనం లాగిన్ అయినప్పుడు మనకు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి ట్రాఫిక్ అంటే యాడ్స్ ఎక్కువ ఇవ్వట్లేదు, యాడ్స్ ఎక్కువ రావట్లేదనే ఒక క్వశ్చన్. రెండవది ఫ్రీ వాళ్ళకు యాడ్స్ రావట్లేదు, మరి ఎప్పుడు వస్తాయనే క్వశ్చన్. సో దీనికి గాను మన సిఇఓ గారు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ మనము పెయిడ్ వెర్షన్లో ఉన్న వాళ్ళ కోసం మాట్లాడుకుందాం. పెయిడ్ వెర్షన్లో ఉన్న వాళ్ళకు యాడ్స్ రావాలి. యాడ్స్ రావాలంటే సో మనకు ఎక్స్పైరీ అని వస్తున్నాయి. మనం అక్కడ వెళ్ళి చూసినప్పుడు ఎక్స్పైరీ అని వస్తున్నాయి కదా. దానికోసం గాను మనకు సిఇఓ గారు చెప్పిన విషయం ఏంటంటే, డైలీ దాని విషయంలో అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి దాన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అందరికి కూడా మెల్లమెల్లగా స్లోగా తప్పకుండా అందరికీ యాడ్స్ వస్తాయి. సో మీరు చూస్తుండండి, డైలీ అప్డేట్ అవుతుంది అని చెప్పారు. సో ఇప్పుడే కొత్త కాబట్టి అప్డేట్ అవుతుంది, దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని కరాఖండితంగా చెప్పారు. ఇంకొకటి రెండవది ఫ్రీ వాళ్ళకు. ఈ ఫ్రీ వాళ్ళకు ఇంకా దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ మనకు మీటింగ్లో ఇవ్వలేదండి. ఫ్రీ వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు. సో వెరీ సూన్ నెక్స్ట్ సండే వాటి గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఇంకేందంటే మనకు సిఇఓ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, డైలీ జూమ్ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. డైలీ జూమ్ నిర్వహించడం వల్ల క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ మనము ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మనము విని వాటిని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందని క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు మన ఐడి లాగిన్ చేశాక మనం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఇందులో చూడండి, ఈ 1500 క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని జాగ్రత్తగా వినాలి. ఈ 1500 క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇవి వచ్చాయి. 1500 క్రెడిట్స్ పెయిడ్ మెంబర్స్కి. సో దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి అంటే, మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ఏదైనా ప్రొడక్ట్ కానివ్వండి, ఏదైనా బిజినెస్ కానివ్వండి ఉంటే దాన్ని ప్రమోట్ చేయడానికి మీరు వీటిని ఉపయోగించవచ్చు. ఎలా? సో దీన్ని మనము 250 వ్యూవర్స్కి గాను మనం దీన్ని ఉపయోగించవచ్చు. ఓకే, ఎలా? 500 మనం ఉపయోగించవచ్చు. సో దీన్ని ఉపయోగించడానికి సింపుల్గా మనము దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనము దేని పర్పస్ మనము ఈ వీటిని ఉపయోగిస్తున్నాం అంటే ఏం అడ్వర్టైజ్ ఇవ్వబోతున్నామో మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. సో దాన్ని మీరు ఎవరెవరైతే అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న 2 లక్షల మంది ప్రతి ఒక్కరు కూడా వీటిని ఉపయోగించినట్లయితే 2 లక్షల అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కంపెనీకి. ఓకే, 2 లక్షల అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు వాడుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఇంకా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ చూడటానికి అవకాశం కలుగుతుందని క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చినటువంటి ఈ 15 అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే 1500 క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఉపయోగించడానికే ప్రయత్నించండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి అడ్వర్టైజ్మెంట్స్ పెరుగుతాయి. సో అందరికీ చూడటానికి అవకాశము ఉంటుంది. సో అది జాగ్రత్తగా అందరూ కూడా గుర్తుపెట్టుకొని దాని పరంగా మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి బిజినెస్ ఏదైనా కానివ్వండి, మీరు ఫ్రీగా ప్రమోట్ చేయొచ్చు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము ఒకవేళ మనకు ఏదైనా సమస్యలు వస్తే మనము మనకున్నటువంటి సమస్యలను తెలపడానికి ఇక్కడ సపోర్ట్ అని ఉందండి. ఈ సపోర్ట్ని క్లిక్ చేసి మనకున్నటువంటి సమస్యలను మనము కంపెనీకి తెలియపరచాలి. అప్పుడు మనకు ఏ సమస్య ఉందో అది తెలుసుకొని
మనకు మన యొక్క సమస్యలను తీర్చడానికి అవకాశం ఉంటుంది. సో మనకు ఏం సమస్యలు ఉంటాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా. సో దీన్ని క్లిక్ చేయాలి, FAQ. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనము దేని విషయంలో సపోర్ట్ పెడుతున్నాం అనేది ఇక్కడ చూడాలి. ఓకే, రైట్. మనకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనము సపోర్ట్కి మనం పెట్టడం జరుగుతుంది. సో దేనికోసం మనం పెడుతున్నాము, పేమెంట్స్ అండ్ డిపాజిట్స్ యూజింగ్ ద ప్లాట్ఫామ్, టైమ్స్ అండ్ కంప్లీట్, ఏదైనా కానివ్వండి. గెటింగ్ స్టార్టెడ్. సో చూద్దాం, హౌ డు ఐ క్రియేట్ అన్ అకౌంట్ ఆన్ గ్లోబల్ ప్రీమియర్స్. సో ఇది సింపుల్ ప్రాబ్లం అండి, ఇది కాదు. సో మనకు ఏదైనా కానివ్వండి సపోర్ట్కి పెట్టాలంటే మనం ఏదైనా మనకు లాంగ్వేజ్ ఏదైనా మార్చుకోవాలంటే లాంగ్వేజ్ మార్చుకోండి. లాంగ్వేజ్ మార్చుకొని మన లాంగ్వేజ్లో కూడా ఇక్కడ మన యొక్క ప్రాబ్లమ్స్ తెలియజేసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనం కూడా పార్టిసిపేట్ చేస్తేనే మనకు మన యొక్క ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో, మనకు యాడ్స్ రావడం లేదు, ఇన్కమ్ కావడం లేదు, నెక్స్ట్ మంత్ ఎలా కట్టాలనే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏదైనా సపోర్ట్కి పెట్టాలంటే న్యూ సపోర్ట్ టికెట్ అని ఉంది కదా, ఈ న్యూ సపోర్ట్ టికెట్ని మనం క్లిక్ చేయాలి సింపుల్గా. ఇక్కడ క్లిక్ చేశాక మనం ఆటోమేటిక్గా మనకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో వెళ్ళి మనము ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనము రాయాలి, మన ప్రాబ్లం ఏదైతే ఉందో. ఓకే, మన ప్రాబ్లం ఏంటిది, సబ్జెక్టు అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్ షోయింగ్ ఎక్స్పైరీ అని రాసేసి ఇక్కడ మెసేజ్ రాయాలి. సో వీఆర్ వెరీ సఫరింగ్ ఫ్రమ్ దట్ పార్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ప్లీజ్ ప్రొవైడ్ ఆల్ అడ్వర్టైజ్మెంట్స్ టు ఎవ్రీ పెయిడ్ పర్సన్, పెయిడ్ కస్టమర్, పెయిడ్ మెంబర్. So then we will earn more money and we will continue our membership at the end of the month. సో ఇట్లా రాసేసి మనము మన యొక్క సమస్యలను రాసేసి మనం ఇక్కడ ఏం చేయాలి, ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని క్లిక్ చేసిన తర్వాత దాన్ని మనము సెండ్ చేయాలి, మెసేజ్ సెండ్ చేయాలి. మెసేజ్ సెండ్ చేయడం వల్ల అది కంపెనీకి వెళ్తుంది. అది కంపెనీకి వెళ్ళిన తర్వాత మనకు రిప్లై వస్తుందండి. ఇక్కడ మనం టికెట్ రేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ 3 లైన్స్ ఇటు ఉంది కదా, ఇటు కనిపిస్తుంది. కాబట్టి మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు, రైట్. తర్వాత దీన్ని చూడడం ఎలా అంటే, మనం పెట్టిన కంప్లైంట్ అంటే టికెట్ రేట్ చేసింది మనం చూడడం ఎలా అంటే, మనకి ఇక్కడ ఇంకోటి ఉందండి, మై సపోర్ట్ టికెట్. సో ఈ మై సపోర్ట్ టికెట్లో వెళ్ళి మనం ఏదైతే టికెట్ రేట్ చేసామో దానికి తాలూకా మనకి ఇక్కడ డేట్తో సహా మనకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనము దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సమస్యలను ఇక్కడ తెలియపరచడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది గమనించండి. ఇంకొకటి, మన CEO గారు చెప్పిన ముఖ్యమైన మాట ఏంటంటే, మనము లాంగ్ టర్మ్ కోసం వచ్చాం కాబట్టి ఎవ్వరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. డే బై డే మనము అప్డేట్ అవ్వకుండా ముందుకు వెళ్తున్నాం. సో దీనికోసం వరి కాకండి. అందరికీ కూడా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా షట్అవుట్ అవుతాయి. దానికోసం వరి కాకండి. ప్రతి ఒక్కరికి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ప్రతి ఒక్కరు ఇన్కమ్ సంపాదిస్తారు, ప్రతి ఒక్కరు వేలలో లక్షల్లో కూడా ఇన్కమ్ సంపాదిస్తారు. దానికోసం ఎటువంటి వరి కావాల్సిన అవసరం లేదని మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు వరి కాకుండా మీకున్నటువంటి టైంలో మీకు ఎన్నైతే అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయో అవి చూడండి. దినదినంగా అభివృద్ధి చెందుతాయి. మీరు కూడా మీ సొంత అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫ్రీ క్రెడిట్స్ ఉన్నాయి, 1500 క్రెడిట్స్ ఉన్నాయి. సో దాన్ని ప్రమోట్ చేయడానికి అంటే మీ యొక్క బిజినెస్ని ప్రమోట్ చేయడానికి వాటిని వాడుకోండి. సో దానివల్ల ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ మన వాళ్ళకి చూడడానికి అవకాశం ఉంటుంది. సో నేను కూడా చేస్తాను, మీరు అందరూ కూడా చేయండి ఫ్రెండ్స్. దీనివల్ల ప్రతి ఒక్కరికి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవాటి విషయం ఇదే. నెక్స్ట్ మంచి అప్డేట్స్తో మళ్ళీ వస్తానండి. అప్పటి వరకు సెలవు. నమస్తే.